హాయ్ ఫ్రెండ్స్. శివన్నారాయణ అయితే జ్యోష్ణ దగ్గరికి వచ్చి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక బాగానే ఉంది తాత, కొంచెం నీరసంగా ఉంది అని జ్యోష్ణ అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత దశరథ్ అయితే నిన్ను చూడడానికి రాకుండా ఎందుకో దీపని చూడడానికి వెళ్ళాడు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. అదే ఏంటో దశరథ్ను చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది అని చెప్పి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. నీకు అన్నీ అలాగే విచిత్రంగా కనిపిస్తాయిలే అని చెప్పి కార్తిక్ అంటాడు. ఇంతకీ నువ్వు ఆపరేషన్ అవ్వకముందు దీప రూమ్కి వెళ్ళావు, దీపతో ఏతో మాట్లాడావట కదా, అలాగే దీప గది చుట్టే తిరుగుతూ ఉన్నావంట, ఎందుకు పారు అని చెప్పి కార్తిక్ అడగగానే ఒక్కసారిగా పారిజాతం వీడేంటి నన్ను ఇలా బుక్ చేసేశాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక శివనారాయణ ఏంటి దీపతో ఏదో మాట్లాడావా, దీప గది చుట్టూ తిరిగావా, ఎందుకు పారిజాతం, ఏం జరుగుతుంది అని చెప్పి అనగానే ఇక జ్యోష్ణ బావా గ్రానీని ఇరికిస్తున్నాడు, ఇప్పుడు గ్రానీ నోరు తెరిచి నేనే ఇదంతా చేయించానని చెప్తే నా పని అయిపోతుంది అని చెప్పేసి జ్యోష్ణ మనసులో అనుకొని తాత బావ ఏదో ఒకటి గ్రానీని ఆట పట్టిస్తాడు, అవన్నీ ఎందుకు నువ్వు పట్టించుకుంటున్నావు అని చెప్పి అనగానే ఇక శివనారాయణ దశరథ్ జ్యోష్ణతో ఏమీ మాట్లాడవా నువ్వు అని అంటూ ఉంటాడు. మాట్లాడాల్సింది ఏముంది నాన్న, చూస్తున్నాను కదా అంతా అయిపోయింది కదా, ఇక మాట్లాడాల్సింది ఏముంది అనగానే జ్యోష్ణ డాడీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, నేను నిజంగానే మమ్మీని కాపాడితే డాడీ నాతో ప్రేమగా మాట్లాడాలి కదా, గ్రాని చెప్పినట్టు డాడీకి నిజం తెలిసిందా, దీపే అసలు కూతురా, నేను కాదా, మరి నేను కానప్పుడు నా బోన్ నారు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, నాకెందుకు ఇలా ఉంది, నాకేమీ అర్థం కావడం లేదే అని చెప్పేసి జ్యోష్ణ అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న శివనారాయణ దశరథ్ని చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది. దశరథ్ ప్రవర్తనలో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది. దీనికి తోడు దశరథ్ జ్యోష్ణని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంత జరిగినా జ్యోష్ణని ప్రేమగా మాట్లాడట్లేదు. అసలు దశరథ్ ఎందుకు ఇలా ఉంటున్నాడో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఏదో జరిగింది, అదేంటో హాస్పిటల్ నుంచి బయటికి వెళ్లే లోపే నేను తెలుసుకోవాలి. దీప కడుపులో బిడ్డను వదులుకుంటే దశరథ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, దీపతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, తల్లిని కాపాడిన జ్యోష్ణతో మాత్రం ప్రేమగా ఉండట్లేదు, ఇదంతా చూస్తుంటే అని చెప్పేసి శివనారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక దశరథ్ అయితే బయటికి వస్తాడు, కార్తిక్ని చూస్తాడు. కార్తిక్ని చూసి రెండు చేతులెత్తి దండం పెడతాడు. మామయ్య ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటే లేదురా, నిన్ను చూస్తుంటే నాకు దేవుడిలాగా కనిపిస్తున్నావురా, ఎలా ఉండగలుగుతున్నావురా అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ అక్కడికి వస్తాడు. దశరథ్ అలాగే కార్తిక్ మాటల్ని వింటూ ఉంటాడు. ఇక దాసు వచ్చేసి అవునన్నయ్య నువ్వు చెప్పింది నిజమే, నా అల్లుని చూస్తూ ఉంటే నిజంగానే చాలా గొప్ప వ్యక్తిలా కనిపిస్తున్నాడు, మనుషుల్లో ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది, దీపని అలాగే కార్తిక్ని చూస్తున్నప్పుడు అని దాసు అంటూ ఉంటే ఇక శివనారాయణ ఏంటి వీళ్ళు దీపా కార్తిక్ చేసిన మంచి పని ఏంటి, అసలు ఏం గొప్ప కార్యం చేశారని వీళ్ళు ఇలాగా మాట్లాడుతున్నారు అని శివనారాయణ అనుకుంటూ ఉంటాడు. ఇక దశరథ్ అయితే అవునురా కార్తిక్, నిజంగా నేను మీతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే మామయ్య నేను ఇప్పుడు నా అత్త మొహంలో సంతోషాన్ని చూస్తున్నాను, నాకు ఎటువంటి బాధ కూడా లేదు, ఆ నవ్వు నా బాధని మర్చిపోయేలా చేసింది అని చెప్పి అనగానే ఇక దశరథ్ లేదురా నువ్వు ఇలా అనుకుంటున్నావు, నేను మాత్రం ప్రశాంతంగా ఉండలేనురా, దీనన్నిటికీ కారణం నేనే, నా స్వార్థం వల్లే ఈరోజు నీకు దీపకి ఇంత అన్యాయం జరిగింది, నా కూతురికి నా చేతులారా నేనే అన్యాయం చేశాను అని చెప్పగానే ఇక కార్తిక్ మామయ్య దయచేసి నువ్వు ఎమోషనల్ అవ్వద్దు, అంతా మంచి జరుగుతుంది కదా, ఎక్కడ మంచి జరిగిందిరా చెప్పరా, నా కూతురు కడుపులో బిడ్డని పోగొట్టుకుంది, అది ఎవరి వల్ల చెప్పరా, తన కన్న తల్లి వల్ల, అది నా కూతురికి తెలియడం లేదు, అసలు తన కన్న తల్లి సుమిత్ర అని నా కూతురికి తెలియడం వల్లే కదా తన బిడ్డని పోగొట్టుకునింది అని చెప్పి దశరథ్ అయితే అంటూ ఉంటాడు. ఒకవేళ మేము నిజంగా తన తల్లిదండ్రులని తెలియకపోయి ఉంటే దీప సంతోషంగా ఎక్కడో ఒక దగ్గర బాగుండేది కాదా, ఈరోజు సుమిత్రని కాపాడి దీప బిడ్డని వదులుకుంది, తాతగారి ముందు చెడ్డదానిలా మిగిలిపోయింది చెప్పరా అని చెప్పి అంటూ ఉంటే శివనారాయణ ఒక్కసారిగా అదంతా విని షాక్ అయిపోతాడు. దశరథ్ ఏంటి దీపని కూతురు అంటున్నాడు, దీప సుమిత్రని కాపాడింది అంటున్నాడు ఏంటి, ఏం జరిగింది అని చెప్పేసి శివనారాయణ అనుకుంటూ ఉంటాడు. ఇక దశరథ్ అయితే చెప్పరా కార్తిక్, దీపని పిన్ని చిన్నప్పుడే మాకు దూరం చేసిన దీప నీకు భార్య అయింది, అలా జీవితాంతం ఉండిపోయినా సరిపోయేది, దీప నా కూతురని తెలియకపోయినా దీప జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చేవి కాదేమో కదా అని చెప్పి అనగానే అన్నయ్య దీనంతటికీ కారణం నేనే, అవును దీప నీ కూతురన్న విషయాన్ని నేనే ముందుగా జ్యోష్ణకి చెప్పాను అన్నయ్య, లేకపోతే ఈ నిజం ఎప్పటికీ తెలిసేదే కాదు, అలాంటప్పుడు నీ తప్పులకి కారణం నేనే అన్నయ్య అని చెప్పి దాసు అనగానే
ఆ మాటలు విన్న శివనారాయణ షాక్ అయిపోతాడు. ఇక కార్తీక్, ఆపుతారా మామయ్య? మీరిద్దరూ ఒకవేళ దాసు మామయ్య నిజంగా నా మరదలు నీ కూతురని చెప్పకపోతే జీవితాంతం దీప ఒక అనాథగానే మిగిలిపోయేది. జోష్న, పారు ఇంటి వారసులుగానే ఉండిపోయేవారు. ఇక జోష్న తన అడ్డు అదుపులకి అసలు ఆపడమే ఉండేది కాదు. జోష్నకి దీప వారసురాలని తెలిసాక 2 సార్లు దీపని, శౌర్యని చంపడానికి ప్రయత్నించింది. ఇప్పుడు కూడా కడుపుతో ఉన్న దీపం మీద మర్డర్ అటెంప్ట్ కూడా చేయించింది. ఇలాగే వదిలేస్తే దీపని ఖచ్చితంగా జోష్న ఏదో ఒకటి చేసేది. ఆ నిజం తెలియడం వల్లే జోష్న నుండి దీపని మనం కాపాడుకోగలిగాము. ఇప్పుడు దీపని జోష్న నుంచి కాపాడుకోవాలి. ఈ నిజాన్ని మనం అప్పుడే ఎవరి ముందు బయట పెట్టకూడదు. ఇంకా ఎందుకు ఆగాలిరా? నా కూతురు చేసిన త్యాగాన్ని అందరూ దాన్ని దోషుల్లా చూడకముందే దీపే నా కూతురని కాంచనతో, నాన్నతో, సుమిత్రతో చెప్పేస్తాను అని చెప్పి దశరథ్ అనగానే, మామయ్య అలా చెప్తే జోష్న దీపని ఏదైనా చేసే అవకాశం ఉంది అని చెప్పి కార్తీక్ అంటాడు. అవునన్నయ్య, కార్తీక్ చెప్పింది నిజం. జోష్న అనుకుంది చేయడం కోసం ఏదైనా చేస్తుంది. ఇందాక ఆపరేషన్కి ముందు శౌర్యని జోష్న కిడ్నాప్ చేయించింది అని చెప్పి దాసు అంటే, ఏంటి శౌర్యని జోష్న కిడ్నాప్ చేయించిందా? అవునన్నయ్య, సమయానికి నేను చూశాను కాబట్టి కార్తీక్తో చెప్పి మేమిద్దరం వెళ్ళి శౌర్యని కాపాడుకోగలిగాం. లేకపోతే ఇంకా శౌర్య జోష్నని వదిలిపెట్టేది లేదు. ఇప్పుడే నేను జోష్న గురించి అందరితో నిజం చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దశరథ్. మామయ్య ప్రశాంతంగా ఉండు, ఇలా ఆవేశపడితే పనులు జరగవు, నేను చెప్పేది విను మామయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్. ఈ మాటలు వన్న శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కుమిలిపోతూ ఉంటాడు. ఏంటి, దీప నా మనవరాలా, నా ఇంటి వారసురాలా? దీప కడుపులో బిడ్డను వదులుకుంది సుమిత్రని బ్రతికించడం కోసమా? ఈ విషయం తెలియని నేను కార్తీక్ని, దీపని ఎన్నో మాటలు అన్నాను. చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి శివనారాయణ కుమిలిపోతూ ఉంటాడు. లేదు, నా మనవరాలికి అన్యాయం జరగడానికి వీల్లేదు. దీప శివనారాయణ మనవరాలుగానే ఉండాలి. ఏం చెయ్యాలో అదే చేస్తాను అని చెప్పేసి శివనారాయణ ఆవేశంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక హారిక అయితే దశరథ్ కార్తీక్ని, దాసుని తన రూమ్కి పిలుస్తుంది. ఇక కార్తీక్, హారిక గారు ఏమైంది, ఎందుకు రమ్మన్నారు? మేము మీకు చాలా ట్రబుల్ ఇచ్చాం. మీరు ఈ ఆపరేషన్ విషయంలో ఎంతో ప్రెషర్లోకి వెళ్ళారో మాకు తెలుసు. మమ్మల్ని క్షమించండి. ఇక మీకు ఈ ప్రెషర్ ఉండదు. ఆపరేషన్ అయిపోయింది కాబట్టి అత్తని, దీపని, జోష్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాం. ఇక మీకు లైఫ్లో ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పి కార్తీక్ అనగానే, సమస్య ఉండదని ఎలా చెప్తున్నావు కార్తీక్? జోష్న ఇప్పటికీ నమ్మలేకపోతుంది తనకి ఆపరేషన్ జరగలేదని. ఒకవేళ జోష్న ఎక్కడికైనా వెళ్ళి చెకప్ చేయించుకుంటే నిజంగానే జోష్నకి ఆపరేషన్ అవ్వలేదన్న విషయం తెలిసిపోతుంది. అప్పుడు జోష్న మా హాస్పిటల్ మీద కంప్లైంట్ చేస్తే అప్పుడు మేము ఏం చేయాలి చెప్పు కార్తీక్ అనగానే, ఇక దశరథ్ అయితే అలాంటిది ఏమీ జరగదు డాక్టర్ గారు ఎలా అని చెప్పి దశరథ్ అనగానే, ఎలా చెప్తున్నారు దశరథ్ గారు మీరు అని హారిక అంటుంది. దీప మీ కూతురు, దీప బోన్ మ్యారో ఇచ్చిందన్న విషయం జోష్నకి మీరు చెప్పలేదు. అలాగే ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. ఒకవేళ మేము జోష్నకే ఆపరేషన్ చేశామని చెప్పాము. అలాంటప్పుడు జోష్న కంప్లైంట్ ఇస్తే మా హాస్పిటల్కి బ్యాడ్ నేమే కాదు, రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది. హాస్పిటల్ క్లోజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కార్తిక్కి సమస్య నుంచి మేము బయటపడాలి అంటే మీరు దీప అసలైన వారసురాలని, సుమిత్ర గారి కూతురని చెప్పేయడం బెటర్ అని చెప్పి అంటూ ఉంటుంది హారిక. డాక్టర్ గారు, అది కూడా జరుగుతుంది, మీరేం భయపడొద్దు. నా కూతురు నా ఇంటి వారసురాలన్న విషయం నేను అందరికీ చెప్తాను అని దశరథ్ అంటాడు. ఇక హారిక, దశరథ్ గారు అంతేకాదు, మీకు ఇంకొక విషయం కూడా చెప్దామని ఇక్కడికి పిలిపించాను అంటే, ఏంటి హారిక గారు? ఇందాక శివనారాయణ గారు అలాగే పారిజాతం గారు ఉన్నారు కాబట్టి మీతో నేను మాట్లాడలేకపోయాను. కార్తీక్, మనం అనుకున్నట్టు దీప కడుపులోని బిడ్డకి ఏమీ కాలేదు. దీప కడుపులో బిడ్డ సేఫ్గా ఉంది అని చెప్పి హారిక అంటుంది. డాక్టర్ గారు, మీరు ఏమంటున్నారు అసలు? నాకేం అర్థం కావడం లేదు అని చెప్పి ఇక కార్తీక్ అంటూ ఉంటే, ఆపరేషన్ వల్ల బిడ్డ ప్రాణాలు పోయే అవకాశం ఉందని అనుకున్నాం. కాకపోతే ఆ భగవంతుడి దయ వల్ల దీప, నువ్వు చేసే మంచి వాళ్ళేమో, దీపకి ఏమీ కాలేదు, తన కడుపులో బిడ్డకి కూడా ఏమీ కాలేదు, బిడ్డ సేఫ్గా ఉంది కార్తీక్ అని చెప్పి డాక్టర్ హారిక చెప్పగానే దశరథ్, దాసు, కార్తీక్ చాలా సంతోషపడతారు. డాక్టర్ గారు, మీరు చెప్పింది నిజమా అని చెప్పి అడగగానే, నిజంగానే నా మనవరాలికి ఏం కాలేదా అని చెప్పి దశరథ్ అడుగుతాడు. అవును దశరథ్ గారు, దీప కడుపులో బిడ్డ సేఫ్గానే ఉంది. కాకపోతే దీపకి బోన్ మ్యారో ఆపరేషన్ జరిగింది కాబట్టి దీప ఇప్పుడు చాలా వీక్గా ఉంటుంది. ఇలాంటి టైంలో దీపని చాలా బాగా చూసుకోవాలి. దీపకి ఫ్యూచర్లో ఎటువంటి దెబ్బ కానీ, గాయం కానీ అటువంటి ఆపరేషన్ కూడా జరగకూడదు. అప్పుడే దీప కడుపులోని బిడ్డ సేఫ్గా ఉంటుంది. ఆ బాధ్యత మొత్తం నీది కార్తీక్ అని చెప్పి అనగానే, డాక్టర్, అదంతా నేను చూసుకుంటాను. నా బిడ్డని బ్రతికించానని మీరు చెప్పారు చాలు. ఈ ఒక్క మాటతో దీప బాధ్యత నాది అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. కార్తీక్, ఇంకొక విషయం, దీప చాలా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి హారిక అంటుంది. సరే డాక్టర్, దశరథ్ గారు, నాకు తెలుసు ముందే బిడ్డ చనిపోతుందని ఎందుకు చెప్పారని మీరు ఉండొచ్చు,
కాకపోతే బిడ్డ బ్రతుకుతుందా లేదా అన్నది మాకు తెలియదు. కొన్ని ఛాన్సెస్ ఉంటుంది. ఆ టైంలో మేము బిడ్డ బ్రతుకుతుందని చెప్తే మీరు చనిపోయాక చాలా ఫీల్ అవుతారు. అప్పుడు మీకు ఈ విషయం చెప్తే మీరు తట్టుకోలేరు. ముందు నుంచే మీకు ఈ విషయాన్ని ప్రిపేర్ చేస్తే మీరు ఫిజికల్గాను మెంటల్గాను కాన్ఫిడెన్స్గా ఉంటారనే నేను మీకు ఈ విషయం చెప్పలేదు అని చెప్పి హారిక అనగానే, హారిక గారు మీరు లేటుగా చెప్పినా మంచి విషయం చెప్పారు, చాలా చాలా థ్యాంక్స్, ఈ విషయం వెంటనే దీపతో చెప్పాలి అని చెప్పేసి కార్తిక్ అయితే ఇక దీప దగ్గరికి వెళ్తాడు. ఇంతలో పారిజాతం వీడేంటి డాక్టర్ గదిలో నుంచి ఇంత సంతోషంగా దీప గదిలోకి వెళ్తున్నాడు, ఇప్పటి వరకు వీడి ముఖం మాడిపోయింది, ఏదో జరుగుతుంది అని పారిజాతం ఇక అక్కడికి వెళ్తుంది. వెళ్ళేసరికి కార్తిక్ అయితే దీప నీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పగానే ఏంటి బావా అది అని చెప్పి దీప అడుగుతుంది. దీప అది నీ కడుపులోని బిడ్డకు ఏమీ కాలేదు, మన బిడ్డ బ్రతికే ఉంది దీప అని చెప్పి అనగానే ఇక పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి దీప కడుపులో బిడ్డని వదిలించుకుంటుంది, ఆపరేషన్ అవుతుందని చెప్పారు, దీప కడుపులో బిడ్డకి ఏం కాలేదా, అది కూడా ఈ కార్తిక్ గారు సంతోషంగా చెప్తున్నాడేంటి, వీళ్ళిద్దరూ అబోర్షన్ కోసమే కదా ఇక్కడికి వచ్చారు, ఏదో జరుగుతుంది అని పారిజాతం అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే దీప ఏంటి బావా నువ్వు అంటున్నది అని చెప్పి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును దీప మన బిడ్డకి ఏమీ కాలేదు, మన బిడ్డ బ్రతికే ఉంది దీప అని అనగానే ఒక్కసారిగా ఇక పారిజాతం షాక్ అయిపోతుంది. ఏదో జరిగింది, ఈ కార్తిక్ గాడు మాయలోడు ఏదో చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక వెనక నుండి కాంచన అలాగే శివనారాయణ పారిజాతం అడ్డులేస్తావా అని అనగానే ఇక పారిజాతం ఏవండి మీరు కాంచన వచ్చారా నువ్వు అని అనగానే ఆ పిన్ని నన్ను కూడా గుర్తుపెట్టలేనంత స్థితిలోకి వెళ్ళిపోయావా అని కాంచన అంటూ ఉంటుంది. ఇంత సడన్గా హాస్పిటల్కి వచ్చావేంటి అని చెప్పి షాక్ అయ్యాను అనగానే సుమిత్రాని చూడడానికా అని చెప్పి పారిజాతం అంటుంది. లేదు పిన్ని నా మేనకోడల్ని చూద్దామని, అయితే జోష్న ఆ గదిలో ఉంది అని చెప్పి పారిజాతం అంటుంది. నేను చెప్పేది నా మేనకోడల గురించి పిన్ని, నీ మనవరాల గురించి కాదు అని చెప్పి కాంచన అనగానే కాంచన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది పారిజాతం. కార్తిక్ నువ్వు ఇక్కడికి వచ్చావేంటి, కొన్ని నిజాలు తెలుసుకోవడం, తెలిస్తే ఇక్కడికి కాకపోతే ఎక్కడికి రావాలరా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ అడ్డులేస్తారా, నా మనవరాల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పగానే కార్తిక్కి ఏమీ అర్థం కాదు. ఇక దశరథ్ దాసు పారిజాతం కూడా రూమ్లోకి వస్తారు. ఇక కాంచన అయితే దీప అని అంటూ ఉంటుంది, అత్తయ్య అని అంటూ ఉంటే ఇక శివనారాయణ దీపని తాతయ్య అని ప్రేమగా పిలువమ్మా అని అడుగుతాడు. దీప ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక కార్తిక్ తాత అది నువ్వు ఆపరా, ఇంకా మీరు నా దగ్గర నాటకాలు ఆడొద్దు, దీప నా మనవరాలు అని నాకు తెలిసిపోయింది అని అనగానే పారిజాతం షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు అంటున్నది, దీపం మీ మనవరాలేంటి, జోష్న కదా మీ మనవరాలు, సుమిత్ర ప్రాణాన్ని కాపాడింది జోష్న కదా అని అనగానే నోర్మొయ్ అంటూ పారిజాతాన్ని కొడతాడు శివనారాయణ. ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఇక కార్తిక్ అయితే తాతకు నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటే ఇక కాంచన నాన్న పిన్ని చేసిన పనికి పిన్ని చెంప పగలు కొడుతుంది, పిన్నిని పోలీసులకు అప్పగించాలి, నాన్న చిన్నప్పుడే నా మేనకోడల్ని మనకి దూరం చేసి ఇప్పుడు ఇలా నాటకాలు ఆడుతుందా, వెంటనే పిన్నిని పోలీసులకి అప్పగించు జోష్నని కూడా అని చెప్పి కాంచన అనగానే అన్నీ చేద్దాం కాంచన, నిదానంగా అన్నీ చేద్దాం, ఇప్పుడే దీప ఇంటి వారసురాలన్న విషయం మనకి తెలిసింది కదా, ఇక దీపని మనము సంతోషంగా జాగ్రత్తగా చూడాలి, మనందరం ఎన్ని మాటలు అంటున్నా దీప కార్తిక్ ఇద్దరు మౌనంగా భరించారే తప్ప తిరిగి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారన్న విషయం మనెవ్వరికీ చెప్పలేదు, అది దీప గొప్పతనం, కానీ ఈ పారిజాతం జోష్న ఇద్దరు వాళ్ళ స్వార్థం కోసమే ఆలోచించారు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు శివనారాయణ. ఇవన్నీ విన్న దశరథ్ అయితే ఏంటి నాన్నకి నిజం తెలిసిపోయిందా, అందుకే చెల్లెలికి చెప్పి ఇలా తీసుకొని వచ్చాడా అని చెప్పి దశరథ్ అనుకుంటూ ఉంటాడు. నాన్న మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి దశరథ్ అయితే శివనారాయణతో అంటూ ఉంటే రే నీకు నిజం తెలిసిపోయిందన్న విషయం నాకు అర్థమైంది, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావా అని చెప్పి ఇన్ని రోజులు అనుకున్నాను, కానీ నువ్వు కార్తిక్ మాట్లాడుకునే మాటలు నేను విన్నాను, అప్పుడు అర్థమైంది నువ్వెందుకు ప్రతిసారి దీప మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నావా, జోష్న బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి సహాయం చేస్తే దీప దగ్గరికి ఎందుకు వెళ్తున్నావా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను, కానీ దీపే నీ కూతురు, దీపే సుమిత్రని కాపాడింది అన్న విషయం తెలిసాక నేను ఉండపట్టలేకపోయాను, ఇంతలా నా మనవరాల్ని మీరు ఇబ్బంది పెట్టారా, మీరు ఇబ్బంది పెట్టడమే కాకుండా మాటలతో నేను కూడా దీపని చాలా ఇబ్బంది పెట్టాను అని శివనారాయణ అంటాడు.